ఒక మనిషిని మనం ఏ టైంలో ఎలా ఉంటాడో మనం ఎక్స్పెక్ట్ చేయలేం, మనం అర్థం చేసుకోలేం కూడా. రకరకాలుగా మారిపోతుంటాయి మనిషి స్వభావాలు, మనిషి ఆలోచనలు అప్పటికప్పుడు మారిపోతాయి. ఆ వీధి నుంచి ఈ వీధి భక్తులకు మారిపోతుంటది. వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తూ జీవితాంతం బతకాలంటే మన వల్ల కాదు. మనకులా మనం ఉండాలి. నాలో ఉంటే నా క్రియలు ఎలా ఉంటాయో నాకు తెలుస్తుంది, నీ క్రియలు ఎలా ఉంటాయో నీకు తెలుస్తుంది. కానీ మనుషుల ఎక్స్పెక్టేషన్స్ లోకి వెళ్ళకండి. వాళ్ళు నిన్ను మామూలుగా ఉండనివ్వరు. ఒక చిన్న చైనా కథ ఒకటి ఉంటది. ఒక ఇద్దరు భార్యాభర్తలు గాడిద మీద ఎక్కి వెళ్ళిపోతున్నారంట. ఇద్దరు గాడిద ఎక్కేశారట. అప్పుడు రోడ్డు మీద వస్తూ ఒక అన్నట్టు దున్న పోతుల్లో ఉన్నారు. పాపం ఒక ఇద్దరు కలిసి ఒక గాడిద ఎక్కేశారు. చూడండి, దున్న పోతుల్లో ఉన్నారు ఇద్దరు కలిసి. ఆ గాడిద ఏమవుతుంది, మొగుడిని పెళ్ళాన్ని ఎంత అలిసిపోతుందో అమ్మ గాడిద తెల్లి అన్నాడట ఒకడు. అరే నాయన వీళ్ళిద్దరు వెళ్ళి ఇప్పుడు ఆయన ఏదో విధంగా సాటిస్ఫై చేయాలని చెప్పేసి ఆ మొగుడు దిగేసేసి పెళ్ళాన్ని లాక్కుని వెళ్తుంటే ఇంకోటి ఎదురేగాడు అన్నాడంట, ఇది చూడండి ఎంత పొగరబోద్దో, మొగుడినేమో కింద నడిపిస్తుంది, ఇదేమో పెద్ద రాణి గారిలోకి కూరేగుతుందంటే అయ్యి బాబా ఈయన సాటిస్ఫై చేయాలని చెప్పి ఈవిడ దిగేసి ఆయన ఎక్కిచ్చిందంట. అప్పుడు ఇంకొకటి ఎదురైనట్టు ఇటు చూడండి ఎంత దరిద్రుడో, ఆడ మనిషిని రోడ్డు మీద నలిపిస్తున్నాడు, ఆడ మనిషిని రోడ్డు మీద నలిపించి ఈడేమో గాడిద మీద కూరేగుతున్నాడు, గాడిదిగాడు అన్నాడంట. ఈయనకి ఇంకా బాధ కలిగి ఇప్పుడు ఇతను సాటిస్ఫై చేయాలని ఇద్దరు దిగేశారు. ఇద్దరు దిగేసి గాడిదని పట్టుకుని నడిపించి వెళ్ళిపోతుంటే ఇంకొకరు ఎదురే అన్నాడట, మూర్ఖులు తెలుగు తక్కువ సన్నాసులు, సగ్గా గాడిద ఉంటే గాడిద ఎక్కిపోక నడిచి వెళ్తున్నారు గాడిదని నడిపించుకుంటూ, అదే గాడిద నాకు ఉంటే నేను సగ్గా ఎక్కి తిరుగుతున్నాను, పనికి మాలినోళ్ళు తెలుగు తక్కువ సన్నాసులు అన్నారంట. ఇప్పుడు ఎవరిని సాటిస్ఫై చేయగలరు వీళ్ళు? ఎవరిని నువ్వు సాటిస్ఫై చేయలేవు, నీ తరం కాదు. అందుకని అందరినీ స్విచ్ ఆఫ్ చేసేసి నీలో ఎక్స్పీరియన్స్ ఎంత వరకు ఉందో నిన్ను నువ్వే చెక్ చేసుకో.